లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 షిఫ్ట్ వేరీ పేపర్ అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఎవ్రీడే పేపర్ ఎలా వచ్చింది, ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, హార్డ్గా వచ్చిందని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మనకు ఎస్ఎస్సి నుండి రిజల్ట్ అనేది ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎస్ఎస్సి నుండి మనకి రిజల్ట్ అనేది ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి ఆగస్ట్ 25 టు మనకు సెప్టెంబర్ 10 లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నది. తర్వాత మనకు ఎస్ఎస్సి ఫేజ్ వైజ్ పేపర్ అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఫేజ్ 1 అనేది ఏప్రిల్ 27 మే 2 వరకు అయితే కండక్ట్ అయితే చేశారు. మనకి ఏప్రిల్ 27 మనకి ఈజీ టు మోడరేట్ అయితే పేపర్ అయితే వచ్చింది అనమాట. మనకి రీజనింగ్లో ఈజీగా ఉండింది, అలాగే జీకేలో మనకు ఈజీ టు మోడరేట్ వచ్చింది, మ్యాథమెటిక్స్లో ఈజీ పేపర్ అయితే వచ్చింది అనమాట. అలాగే లాంగ్వేజెస్లో వచ్చి మనకి ఈజీ పేపర్ అయితే వచ్చింది. మనకి ఏప్రిల్ 27 అయితే ఓవరాల్గా ఈజీ టు మోడరేట్, అలాగే ఏప్రిల్ 28 అనేది ఈజీ పేపర్ అనమాట. మనకు ఓవరాల్గా తీసుకుంటే ఈజీ పేపర్. అలాగే ఏప్రిల్ 29 వచ్చేసి మనకి ఈజీ టు మోడరేట్ పేపర్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత మనకి ఏప్రిల్ 30 వచ్చేసి మనకు మోడరేట్ పేపర్ వచ్చింది. మనకు మ్యాథమెటిక్స్లో అయితే మనకు హార్డ్ పేపర్ అయితే వచ్చిందనమాట. మోడరేట్ టు హార్డ్ పేపర్ ఏప్రిల్ 30 వాళ్ళు ఎవరైతే ఆ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారో మనకు ఓవరాల్గా కంపేర్ చేస్తే మోడరేట్ టు హార్డ్ పేపర్ అయితే వచ్చిందనమాట మ్యాథమెటిక్స్లో. ఫస్ట్ వచ్చేసి మనకు ఓవరాల్గా వచ్చేసి ఈజీ పేపర్ వచ్చిందనమాట. ఇంకా మే 2 వచ్చేసి ఈజీ టు మోడరేట్ పేపర్. మనకి ఇది ఫేజ్ 1 అనమాట. ఫేజ్ 2లోకి వెళ్తే మే 4 టు మే 9 వరకు అయితే ఎస్ఎస్సి బోర్డు అయితే కండక్ట్ చేసింది. ఇందులో మే 4 వచ్చేసి ఓవరాల్గా అయితే మోడరేట్ పేపర్ వచ్చిందనమాట, అన్ని షిఫ్ట్లు కలిపేసి. ఇంకా మే 5 వచ్చేసి మోడరేట్ పేపర్. అలాగే మే 6 వచ్చేసి మోడరేట్ టు హార్డ్ పేపర్ అనమాట. మనకి ఎవరికైతే ఫేజ్ 2లో రాస్తున్నారో వాళ్ళకైతే నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి మోడరేట్ టు హార్డ్ పేపర్ అయితే ఎక్కువగా వచ్చింది అనమాట, ఆల్ షిఫ్ట్లు కలిపేసి. అలాగే మనకు మే 7 వాళ్ళకి ఈజీ టు మోడరేట్ పేపర్ వచ్చింది అనమాట. ఓవరాల్గా వీళ్ళకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో హై స్కోర్ అయితే చేసానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా మే 8 వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా అయితే మోడరేట్ పేపర్ అయితే వచ్చింది. ఆ తర్వాత మనకు మే 9 వాళ్ళకి వచ్చేసి మోడరేట్ పేపర్ అనమాట. వీళ్ళకి టైం డికే అయితే ఎక్కువ తీసుకునేది అనమాట, మే 9 షిఫ్ట్ వాళ్ళకి, అలాగే మే 6 షిఫ్ట్ వాళ్ళకి కూడా. అంటే ఫేజ్ 2లో అందరికీ టైం డికే అయితే ఎక్కువ అయితే తీసుకునేది. ఇంకా ఫేజ్ 3లోకి వెళ్తే మనకు మే 18 వచ్చేసి ఓవరాల్గా అయితే మోడరేట్ పేపర్ వచ్చిందనమాట. మనకు మెయిన్గా అయితే స్పీడ్ అండ్ టైం అండ్ డిస్టెన్స్ ప్రాబ్లంలో ఎక్కువ టైం అయితే తీసుకునింది వీళ్ళకైతే, ఈ షిఫ్ట్ వాళ్ళకి. తర్వాత మే 19 షిఫ్ట్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ వచ్చిందనమాట ఈ షిఫ్ట్ వాళ్ళకి. మనకు ఇందులో వీళ్ళకి టఫ్గా అయితే మ్యాథ్స్ అయితే వచ్చిందనమాట పేపర్ అయితే. ఇంకా మే 20 వాళ్ళకి వచ్చేసి మోడరేట్ టు ఓవరాల్గా అయితే హార్డ్ పేపర్ అయితే వచ్చిందనమాట. ఈ షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు యాడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మే 21 వచ్చేసి మోడరేట్ పేపర్ అనమాట ఓవరాల్గా అయితే. ఇంకా మే 22 వచ్చేసి మనకు మోడరేట్ పేపర్. అలాగే మే 23 వచ్చేసి ఓవరాల్గా అయితే ఈజీ టు మోడరేట్ పేపర్ వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫేజ్ 4 అనమాట. మే 25 టు మే 30 వరకు అయితే ఎస్ఎస్సి అయితే కండక్ట్ చేసింది. ఇంకా మే 25 వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా అయితే మోడరేట్ పేపర్ అయితే వచ్చింది. ఇంకా మే 26 వాళ్ళకైతే మనకు ఓవరాల్గా అయితే ఈజీ పేపర్ అనమాట. ఆల్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేసి ఈజీ పేపర్ వచ్చింది అనమాట. ఈ షిఫ్ట్ వాళ్ళైతే హై స్కోరింగ్ చేసే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మే 27 వచ్చేసి మోడరేట్ పేపర్ అనమాట. ఇంకా మే 29 వచ్చేసి మనకు మోడరేట్ పేపర్ వచ్చింది ఓవరాల్గా అయితే. ఇంకా మే 30 ఫైనల్గా వచ్చేసి ఈజీ టు మోడరేట్ పేపర్ వచ్చింది అనమాట. మనకు హై స్కోరింగ్ చేసేదానికి మే 26 పేపర్ అయితే ఆ షిఫ్ట్ వాళ్ళైతే ఈజీగా హై స్కోర్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనకు షిఫ్ట్ వైజ్ మనకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను.